కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాజువాక ప్రాంతాల్లో నేడు జరిగిన జననీ యాత్ర కార్యక్రమాన్ని విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఘనంగా గ్రాస్ రూట్స్ ఫుట్బాల్ డే వేడుకలు. మహారాష్ట్ర పూణేలో జరిగిన మాడవ జాతీయ స్థాయి కూడో మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ లో ఆంధ్ర క్రీడాకారుడు సత్తా చాటారు. దంపతులు సంతానలేమి సమస్యను అధిగమించేందుకు వయాసిస్ ఫెర్టిలిటీ సంస్థ జననీ యాత్ర పేరిట విశాఖలో వినూత్న యాత్ర చేపట్టారు. 2 తెలుగు రాష్ట్రాలలో గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ దంపతులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. గాజువాక ప్రాంతాల్లో నేడు జరిగిన జననీ యాత్ర కార్యక్రమాన్ని విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ సంతానోత్పత్తి గురించి అవగాహన పరిమితంగా ఉందని, ముఖ్యంగా కళంకం మరియు అపోహలు కొనసాగుతున్న పేద ప్రాంతాలలో అత్యంత అవసరమైన వారికి నమ్మకమైన వైద్య మార్గదర్శకత్వం మరియు మద్దతు అందించడం ద్వారా ఈ అంతరాన్ని తగ్గించడానికి అంకితమైన చొరవ అయిన వయాసిస్ జననీ యాత్రలో భాగం కావటం సంతోషంగా ఉందన్నారు. బహిరంగ సంభాషణలను పెంపొందించడం ద్వారా మరియు చాలా కాలంగా ఉన్న అపోహలను తొలగించడం ద్వారా ఈ ప్రచారం జంటలు తల్లిదండ్రుల వైపు దృష్టి సారించే మార్గంలో సమాచారంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునేలా చేస్తుందన్నారు. అనంతరం వయాసిస్ ఫెర్టిలిటీ రీజనల్ మెడికల్ హెడ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రాధికా పొట్లూరి మాట్లాడుతూ సంతానలేమి అనేది ఇకపై ఒక వైద్యపరమైన అంశం మాత్రమే కాదని, పెరిగిపోతున్న జీవనశైలి సంబంధిత ఆందోళన కూడా అన్నారు. పీసీఓడి తల్లిదండ్రులు కావటంలో జాప్యం, ఒత్తిళ్లు వంటి వాటితో ముడిపడి ఉన్న కేసులు పెరిగిపోతున్న సందర్భంలో సత్వర డయాగ్నోసిస్ ఎంతో ముఖ్యమని, వయాసిస్ జననీ యాత్ర ద్వారా మేం నిపుణుల సంరక్షణను, అధునాతన సంతాన సాఫల్య పరిష్కారాలను ప్రతి గుమ్మం వద్దకు తీసుకెళ్లగలుగుతున్నామన్నారు. Thank you so much, sir. One person is missing. Okay, sir. One brand new motor. One side your mother. मैडम मैं अटेल पता अंदर दाढ़ी दाढ़ी अना गोविंद కొంచెం ఆసగనా అనే బాగుంది ప్రజలే సార్ ఇక్కడ తీసుకున్నాం మరి హలో లక్ష్మణ్ అని చెప్పండి కచ్చండి ఓకే మధ్యలో కొంచెం తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాకలో ఓయాసిస్ ఫెర్టిలిటీ వాళ్ళు జననీ యాత్రని ప్రారంభించడం జరిగింది. నేను మా డిప్యూటీ మేయర్ అందరం కూడా పాల్గొన్నాం. డాక్టర్ రాధిక గారి ఆధ్వర్యంలో ఈ జననీ యాత్ర ఇక్కడ ప్రారంభమైంది. సుమారు 30 సెంటర్స్ ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో కూడా రిమోట్ ఏరియా అంటే పల్లెటూరులో కూడా ఈ జననీ యాత్ర జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ జననీ యాత్ర ద్వారా వాళ్ళ కోరిక తీర్చుకునే విధంగా, ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో అవి బయటకు చెప్పుకునే కూడా కాదు. కాబట్టి సంతానం లేని ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకొని
ఈ అవకాశాన్ని వాడుకొని మీకు ఫ్రీగా ఇక్కడే టెస్టులు చేస్తున్నారు, వాళ్ళు అన్నీ కూడా చేస్తారు. ఈ టెస్టుల ద్వారా మీకున్న లోపాన్ని కూడా గుర్తించి కావాల్సినటువంటి అన్నీ మీకు ఏదైతే అవసరమో అన్ని టెస్టులు కూడా ఇక్కడ చేసి రానున్న రోజుల్లో ట్రీట్మెంట్ ద్వారా మీకు మీ కోరికలు తీర్చుకునే విధంగా, మీకు ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చే విధంగా వీళ్ళు అన్ని విధాలు సపోర్ట్ చేస్తారు. సో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ప్రాంతంతో పాటు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకొని వాళ్ళకున్న లోపాలు సరిదిద్దుకొని రానున్న రోజుల్లో చాలా హ్యాపీగా కుటుంబ సమేత హ్యాపీగా ఉండే విధంగా, పిల్లలతో సుఖసంతోషంగా ఉండే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని, అలాగే ఈ కార్యక్రమం చేసిన వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఓఎస్ఎస్ ఫర్డి తరపున ఈ ఓఎస్ఎస్ జనని యాత్ర స్టార్ట్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది. సో ఎందుకు ఇది మనం స్టార్ట్ చేసామంటే, ఇన్ని సంవత్సరాలు అవుతున్నా చాలా మంది క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోవడానికి ఇంకా సందేహపడతారు. ఎలా వాళ్ళు ట్రీట్మెంట్ వెళ్ళాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అనే సందేహం వాళ్ళకి ఇంకా ఉంటుంది. సో ఈ ఓఎస్ఎస్ జనని యాత్ర ద్వారా, ఈ బస్ ద్వారా ఇట్స్ ఇన్నోవేటివ్ న్యూ అప్రోచ్ వేర్ వీఆర్ గోయింగ్ టు ద పీపుల్. అంటే మీ హోప్ అనేది మీ ఇంటి దగ్గరికి మేము తీసుకొస్తున్నాము. సో ఈ బస్లో ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారు, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే అది కనుక్కోవడానికి చేయాల్సిన టెస్టులు లైక్ బ్లడ్ టెస్టులు కానీ, మగవాళ్ళకి స్పర్మ్ టెస్టులు కానీ ఈ బస్లో మనం ఫ్రీగా సర్వీస్ అందిస్తున్నాము. సో ఈ బస్ ద్వారా ఆంధ్ర అండ్ తెలంగాణలో వేరియస్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్కి వెళ్ళి అందరికీ క్వాలిటీ ఇష్యూస్ ఉండే వాళ్ళందరికీ మనం వాళ్ళ ఇష్యూస్ని కనుక్కొని వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం కమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్. సో త్రూ దిస్ వీల్ ఆఫ్ ద ఫర్టిలిటీ ఆన్ వీల్స్ ఈ బస్ ద్వారా మీ అందరికీ మీ పేరెంట్స్ అయ్యే మీ అవకాశాలని, మీ డ్రీమ్స్ని మేము వీ వాంట్ టు చెప్పనా సో మీ పేరెంట్స్ అయ్యే మీ డ్రీమ్ని మేము రియల్ చేయడానికి ఈ బస్ ద్వారా మేము ముందుకు వస్తున్నాము. సో దిస్ ఇస్ ఓఎస్ఎస్ జనని యాత్ర. థ్యాంక్ యూ. ఓఎస్ఎస్ పర్యటన టెస్టుల ద్వారా ఏదైతే తల్లిదండ్రులు అవ్వాలని కోరిక ఉండి అవలేకపోతున్నటువంటి పరిస్థితులు, బయటకు చెప్పుకున్నటువంటి పరిస్థితులు, అటువంటి పరిస్థితులు తొలగించాలని జనని యాత్ర అని చెప్పేసి మంచి ఆప్షన్ తీసుకొచ్చి డాక్టర్ రాధా గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. డాక్టర్ రాధికా గారు ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సౌత్ ఎమ్మెల్యే అయినటువంటి వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ఫెర్టిలిటీ టెస్ట్ అనేది చేసుకోవడానికి ఇబ్బంది పడడం కానీ, అదేవిధంగా వీటి కోసం తెలియక ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇటువంటి ఆప్షన్స్ గ్రాస్ రూట్స్ ఫుట్బాల్ డే కార్యక్రమాన్ని సాఫ్ ఆధ్వర్యంలోని కొమ్మది గ్రౌండ్స్ లోని నిర్వహించారు. ఏపీఎస్సీ గ్రాస్ రూట్స్ కమిటీ అధ్యక్షతన ఉత్తరాంధ్ర జోన్ గ్రాస్ రూట్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ 2025 కార్యక్రమాన్ని వీడీఎఫ్ఏ నిర్మించింది. ఈ కార్యక్రమంలోని 2011 తర్వాత పుట్టిన బాలబాలికలు ఫుట్బాల్ టోర్నమెంట్ కు అర్హులుగా ప్రకటించింది. ఈ పోటీలో చిన్నారులు అత్యద్భుతంగా వారి ప్రతిభను చాటి భావి భారత క్రీడాకారులుగా తమని తాము నిరూపించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ హరేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. చంద్రబాబు గారు ఎక్కడున్నా డిస్ట్రిక్ట్ సెక్రటరీ చంద్రబాబు గారు రావాల్సిందిగా కూర్చున్నాం. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ దయచేసి వెళ్ళి శ్రీనివాస్ గారు, బుజ్జి గారు ఎక్కడ రావాల్సిందిగా కోరుచున్నాం. బయట థ్యాంక్ యూ. వెంకటరావు గారు, సనత్ గారు, సూరిబాబు గారు, విజయ్ కుమార్ గారు మా టోర్నమెంట్ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. స్థాయి సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా మా గ్రాస్ రూట్ తరపు నుండి మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం సార్. మీరు ఎప్పుడు కూడా ఈ టోర్నమెంట్ చేసినా కూడా మీ స్థాయి సహకారాలు మాకు అందిస్తున్నారు. నిజంగా మనస్ఫూర్తిగా మన పిల్లలందరూ కూడా క్లాప్స్ కొట్టాలి బాబు, అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా మీలాంటి పెద్దలు ఉండడం
రావాల్సిందిగా కోరుతున్నాం. 2 టీములు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. రెడీగా ఉండాలండి. మనకి ఎక్కువ టైం లేదు. మనకు లైట్ ఫెయిల్ బేగ్ అవుతుంది ఇక్కడ. కాబట్టి 4:30 కల్లా మన ఫైనల్ స్టార్ట్ అయిపోవాలి. దయచేసి పిల్లలందరూ కూడా ఎక్కడికి వెళ్ళవలసింది లేదు. మనకు ఫైనల్ అందరూ కూడా లైనప్లో ఉండాలి. ప్రతి ఒక్క పిల్లల వారు కోచ్ అండ్ మేనేజర్స్ కూడా ఈ లైనప్లో పాల్గొల్సిందిగా కోరుతున్నాం. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, కట్టి చేయగల భోజనం కొడుకోలేదు. అలాగే వెంకట్రావు గారు, నీలకంఠం గారు, గోపాలకే మా సెక్రటరీ చిన్నబాబు, రామకృష్ణ సార్, మా వీడియో అందుబాటులో ఉన్న ఏకైక వ్యక్తి అక్రమం చిన్నబాబు గారు, తగరపలస, చిట్టివలస, 114, 117, 21 ఈ టీములన్నీ కూడా సింగిల్ హ్యాండ్తో నడిపిస్తున్న అక్రమం చిన్నబాబు గారు. ఈ నెల 16 నుంచి 20 వరకు మహారాష్ట్ర పూణేలో జరిగిన 3వ జాతీయ స్థాయి కుడో మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ లో ఆంధ్ర క్రీడాకారులు సత్తా చాటారు. ఏపీ నుంచి వెళ్లిన 21 మందిలో 11 మంది మెడల్స్ సాధించగా అందులో 9 మంది విశాఖకు చెందిన వారు కావడం విశేషం. కాగా క్రీడల్లో సత్తా చాటిన వారికి గాజువాకలో కుడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కరణంరెడ్డి నరసింహారావు చేతుల మీదుగా మెడల్స్ అందజేసి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే క్రీడలపై మక్కువ చూపుతూ జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించడం అభినందనీయమన్నారు. వీరంతా వచ్చే అక్టోబర్ నెలలోని సూరత్ లో జరగనున్న అంతర్జాతీయ ఛాంపియన్షిప్ కు ఎంపికయ్యారని తెలిపారు. విశాఖ నగరం అంతర్జాతీయ క్రీడలకు వేదిక కానుందని చెప్పారు. కార్యక్రమంలోని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆలూరి శశిధర్, సెక్రటరీ బి రవిబాబు, కోశాధికారి ఏ అనురాధ, సెలక్షన్స్ కమిటీ ఇన్ఛార్జ్ విశ్రాంత ఆర్మీ పి రమణ, కోచ్లు యశ్వంత్, రామకోటి తదితరులు పాల్గొన్నారు. పిల్లలు కంటిన్యూస్ గా ఉండాలి, వినిపించట్లా. ఓకే, అందరూ కూడా 10 to 11 members వరకు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న పేరెంట్స్ అన్నారు. యాక్చువల్గా వీళ్ళు మెడలిస్టులు, మామూలుగా పార్టిసిపెంట్స్ అయితే మినిమం ఒక 100 మెంబర్స్. చూడండి ఒకసారి. ఓకే ఓకే వచ్చే మీరు పేరెంట్స్ రాలేదు మధ్యలో అది బాధ కట్టాలి. చేయండి, పర్లేదు చేసుకో. ఓకే 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 రోహిణి సార్ ఒకసారి అలా చూడండి. ఓకే క్లాప్స్ కొడుతూనే ఉండాలి. ఓకే సార్.
బెదర్ నమస్కారం సైడ్ తీసిచ్చండి ఉందండి ఇంకోటి ఉంది పలు కానీ చేతులు పెట్టుకున్నారు బెదర్ కొంచెం సైడ్ వచ్చి బెదర్ ఒక నిమిషం ఒకసారి ఓకే సార్ కుడో రాష్ట్ర అధ్యక్షులు శశి గారి ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పూణేలో జరిగిన 3వ జాతీయ స్థాయి కుడో పోటీలకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తం 21 మంది క్రీడాకారులు వెళ్ళారు. అందులో 11 మంది విజేతలుగా మెడల్స్ సాధించారు. 5 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్, మరో 5 బ్రాంజ్ మెడల్స్. ఈ 11 మంది క్రీడాకారులకు కూడా ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేసి వారందరికీ కూడా మెడల్స్, సర్టిఫికేట్స్, సన్మానం కూడా చేసి వాళ్ళని అభినందించడం జరిగింది. వారిని ప్రోత్సహించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. కుడో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి శశిధర్ గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా స్పోర్ట్స్లో ఉన్నారు. కరాటే, కిక్ బాక్సింగ్, ఇలా మార్షల్ ఆర్ట్స్లో ఉన్నారు. కుడోని ఆయన స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎక్కువ స్కూల్స్లోను, కాలేజెస్లోను కూడా పిల్లలకి కొంతమంది ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో అందరికీ ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ ఈ సందర్భంగా అసోసియేషన్ తరపు నుంచి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు కూడా. స్టేట్ బాడీ అందరికీ కూడా ఈ యొక్క కుడో ఆంధ్రప్రదేశ్ కమిటీకి నన్ను హానరబుల్ ప్రెసిడెంట్గా ఎంచుకున్నారు. ఈ సందర్భంగా నేను కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతూ మరి రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ కూడా ఈ కుడో పోటీలు జరుగుతున్నాయి. అందులో ఇప్పుడు ఎవరైతే నేషనల్స్లో సెలెక్ట్ అయ్యి విజేతలుగా నిలిచారో వారందరూ కూడా అక్టోబర్లో సూరత్లో జరగబోయే ఇంటర్నేషనల్స్ కూడా వీళ్ళంతా కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి ఇంటర్నేషనల్స్లోనూ కూడా వీరు ప్రతిభ కనబర్చి అక్కడ నుంచి విజేతలుగా గోల్డ్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ తీసుకురావాలని మన ఆంధ్రప్రదేశ్కి, అదేవిధంగా మన విశాఖపట్నం జిల్లాకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటున్నాం. కుడో ద్వారా రోజు 1 గంట ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, చదువుల్లోనూ కూడా రాణిస్తారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఖేలో ఇండియా పథకం ద్వారా స్పోర్ట్స్ని చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు. మనం ఏ గేమ్స్లో చూసినా సరే మనకి ఎక్కువ మెడల్స్ సాధిస్తున్నారు స్టూడెంట్స్. వారందరికీ కూడా మరి అభినందనలు తెలియజేసుకుంటూ ప్రముఖ సినీ హీరో అక్షయ్ కుమార్ గారు దీనికి మార్షల్ ఆర్ట్స్ని చైర్మన్గా ఉన్నారు కుడోకి. ఆయన ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్స్ జరగబోతున్నాయి. మరి నెక్స్ట్ ఇయర్ 2026లో మన విశాఖపట్నం జిల్లాలోనూ కూడా నేషనల్స్ కండక్ట్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాం. దానికి ఖచ్చితంగా అక్షయ్ కుమార్ గారు నేషనల్ ప్రెసిడెంట్, అదేవిధంగా అంతా కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్యనే కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. మరి దీన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆల్రెడీ వాళ్ళు రికగ్నైజ్ చేశారు. మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సాప్ వాళ్ళు కూడా త్వరలో మనకి స్పోర్ట్స్ కోటాలో దీన్ని ఇంప్లీట్ చేయాలని గతంలో లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి
ఈరోజే పేపర్లోనే వచ్చింది, ఎవరైతే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధిస్తారో వాళ్ళకి 7 కోట్ల రూపాయలు, అదేవిధంగా బ్రాంజ్ మెడల్ సాధిస్తే 5 కోట్ల రూపాయలు, సిల్వర్ మెడల్ సాధిస్తే 3 కోట్లు, అలా గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తూ ఈరోజు జియో కూడా విడుదల చేసింది. కాబట్టి క్రీడాకారులు, విద్యార్థులు అందరూ కూడా ఎక్కువ సమయం స్పోర్ట్స్లో కూడా కేటాయించి మీరు విజేతలుగా నిలవాలని కోరుకుంటున్నాను. ముఖ్య కారణం బ్యాక్ పిల్లర్ మన కేఎన్ఆర్ గారు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడే కాదు, మన కేఎన్ఆర్ గారు స్పోర్ట్స్ అంటే ఆయన అంటే స్పోర్ట్స్, ఏ స్పోర్ట్స్కైనా ఆయన ముందుండి యువతని నడిపిస్తున్నందుకు ఆయనకి చాలా మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా అసోసియేషన్ తరపు నుంచి. అలాగే రాబోయే ఇంటర్నేషనల్స్కి ఇంకా మా పిల్లల్ని ముందుండి నడిపించాలని ఆయన్ని మేము ప్రత్యేకంగా కోరుకోవడం జరిగింది. అలాగే పేరెంట్స్ కూడా ఆయన్ని పర్సనల్గా మీట్ అయ్యి ఆయనకి వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్, పిల్లల తాలూకా దాన్ని ఉద్దేశించి ఆయనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్స్కి ఏ అయితే మన స్పోర్ట్స్ అసోసియేషన్ నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ సార్ ముందుండి నడిపిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏఎన్ఆర్ సార్ గారికి, అలాగే శశిధర్ సార్ గారికి, కూడా అసోసియేషన్ సార్స్కి అందరికి కూడా మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు వాసుదేవరావు, మా అబ్బాయి పేరు సోమరాజు తేజ. ఈరోజు డీపాల్ స్కూల్లో చదువుకున్నాడు 5th క్లాస్లో. అందరం కూడా మిడిల్ క్లాస్ నుండి వచ్చిన వాళ్ళమే. స్పోర్ట్స్కి పంపించేటప్పుడు వీటిపైన కొంత అంటే పిల్లల్లో ఎటువంటి మంచి ఉత్తేజత ఉన్నప్పటికీ కూడా స్తోమత చాలట్లేదు చాలామంది పిల్లల్లో. చాలామంది పిల్లలు వెనక్కిపడి ఉన్నారు. వాళ్ళకి కేఎన్ఆర్ సార్ గారు కొద్దిగా ప్రోత్సాహం కల్పిస్తే వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో ముందుకెళ్ళగలుగుతారని నేను ఆశిస్తున్నాను ఒక తండ్రిగా. అలాగే పిల్లలందరికీ కూడా కేఎన్ఆర్ సార్ గారిది, అలాగే మన శశిధర్ సార్ గారు కూడా సపోర్టు ఇదే విధంగా ఉంటే పిల్లలు ముందుగా మంచి పథకాలు సాధించగలనుకుంటున్నాను స్టేట్ తరఫు నుంచి. ఈ కూడా మొదలు మనం ఎప్పుడైనా స్పోర్ట్స్లో ఉండేటప్పుడు వాళ్ళు హెల్తీగా ఉంటారు, ఎక్కువగా పిల్లలు హెల్తీగా ఉంటారు, అలాగే చదువుల్లో కూడా రాణిస్తారు. ఈ విధంగా ముందుకు వెళ్ళగలరు. మెయిన్ వాళ్ళకి ఆర్థిక పరంగా సపోర్ట్ చేయగలరని కేఎన్ఆర్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేఎన్ఆర్ గారి సపోర్ట్ వల్ల గత 2 సంవత్సరాలుగా మా అమ్మాయి రెండోసారి మొత్తం 4 మెడల్స్ కొట్టింది. ఈ సంవత్సరం ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ కూడా కొట్టేసింది. గత 2 సంవత్సరాలుగా కేఎన్ఆర్ గారి సపోర్ట్ వల్ల విశాఖపట్నం డిస్టిక్లో మా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా మెడల్స్ కొట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. కేఎన్ఆర్ గారి సపోర్ట్ ఎంతగానో మాకు సహాయ సహకారాలు అందించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పిల్లలకు మొత్తం అందరికీ కూడా స్ఫూర్తిని నింపి మాకు ఆయన సపోర్ట్ ఇస్తూ పిల్లల యొక్క సమాచారాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఇంతవరకు రాణించగలిగారంటే మా పిల్లలందరికీ కూడా కేఎన్ఆర్ గారి సపోర్ట్ వల్లే. మా అమ్మాయి విశాఖ విమల విద్యాలయం 6th క్లాస్ చదువుతుంది. ఇప్పుడు తను లాస్ట్ ఇయర్ 5th, ఇప్పుడు 6th వచ్చిందండి. లాస్ట్ ఇయర్ కూడా సార్ సపోర్ట్ చేసి ఒక 2 నేషనల్స్, ఒక ఇంటర్నేషనల్ మెడల్ కొట్టింది. ఈ సంవత్సరం కూడా 6th వచ్చింది. సార్ సపోర్ట్ వల్ల ఈ ఇయర్ కూడా ఫస్ట్ నేషనల్ గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది. అలాగే మా శశిధర్ సార్ ఎంతో కష్టపడి ఆయన కృషికి తగ్గ ఫలితం అయితే వచ్చింది ఈ సంవత్సరం. అలాగే మా రామ్కోటి సార్ కానీ, మా రమణ సార్ కానీ, యశ్వంత్ సార్ కానీ ఎంతో కష్టపడి పిల్లల్ని తీర్చిదిద్దారండి. ఇంతమంది కష్టాన్ని గుర్తించి కేఎన్ఆర్ గారు సపోర్ట్ ఇచ్చి మా పిల్లల్ని అంతవరకు తీసుకెళ్ళి ఈరోజు ఇన్ని మెడల్స్ విశాఖపట్నం డిస్టిక్ రావడం అంటే ఆషామాషి విషయం కాదండి. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 11 మెడల్స్ కొడితే అందులో 9 మెడల్స్ ఒక విశాఖపట్నంకే రాగలిగిందంటే ఆయన సపోర్ట్, ఆయన ఆశీస్సులు మాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ అలాగే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అంటే ఆయన సపోర్ట్ వల్లే. ఇంకా ఆయన సపోర్ట్ మా పైన ఇలాగే ఉంటూ కొంతమంది పేద పిల్లలు అయితే ఉన్నారండి, ఆయన్ని ఇంకొకసారి మా వైపు చూసి ఇలాగే సపోర్ట్ చేసి పిల్లల్ని పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాజువాక ప్రాంతాల్లో నేడు జరిగిన జననీ యాత్ర కార్యక్రమాన్ని విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఘనంగా గ్రాస్ రూట్స్ ఫుట్బాల్ డే వేడుకలు. మహారాష్ట్ర పూణేలో జరిగిన మాడవ జాతీయ స్థాయి కూడో మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ లో ఆంధ్ర క్రీడాకారులు సత్తా చాటారు.
ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి కేఎన్ఆర్ న్యూస్.